హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఆలు టమోటా కర్రీ గురించి చెప్పుకుందాం. సో దానికోసం ముందు బంగాళదుంపలు తీసుకోండి, అలాగే ఉల్లిపాయలు, టమోటాలు. కర్రీ కోసం బంగాళదుంపలను చక్కగా చెక్కు తీసేసుకొని వాటర్లో ఒకసారి కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఓకే, సో మరీ పెద్ద ముక్కలు కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్గా కట్ చేసుకోండి. అలాగా ఇంట్లో ఎంతమంది ఉన్నారో మెంబర్స్ని బేస్ చేసుకొని మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి మీకు ఎన్ని పొటాటోస్ కావాలో అన్ని పొటాటోస్ తీసుకోండి. తర్వాత ఆనియన్స్ తీసుకున్నాం కదా, వాటిని చక్కగా ఫైన్గా చాప్ చేసేసుకొని నెక్స్ట్ ఆనియన్స్, తిరగమాత గింజలు అన్నీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వాటితో పాటు కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి వేయించుకోవాలి. అలాగే టమోటాస్ తీసుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని రెడీగా ఉంచుకోండి. ఈ లోపల ఒకసారి కదిపించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి తిరగమాతను అలాగా కదిపించేసి మూత పెట్టేసేసి ఉంచేయండి. ఇటు సైడ్ మిక్సీ వచ్చేసి మిక్సీలో వేసిన టమోటాని చక్కగా ఫైన్ పేస్ట్గా చేసుకోండి. మొత్తం ఉండిపోవాలి, ఎక్కడ టమోటా చిన్న పీస్ కూడా ఉండకూడదు. చక్కగా మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి. దానికి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల ఏం చేస్తారు, ఉడికిన బంగాళదుంపలను తీసి కంప్లీట్గా వాటర్ అంతా డ్రైన్ అయినట్టుగా, ఈ బంగాళదుంప మనకు 3/4 బాయిల్ అయితే చాలు, ఫుల్ బాయిల్ అవసరం లేదు. ఓకే, వాటిని వేసి బాగా ఒకసారి కదపండి. తర్వాత దీనికి కావాల్సిన పసుపు, ఉప్పు, కారం, సో ఏవి కావాలో అవన్నీ వేసి మళ్ళీ ఒకసారి దుంపల్లో వేసేసి ఒకసారిగా ఫైన్గా కలుపుకోండి. ఈ కర్రీస్ మనకు రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది, తక్కువ టైంలోనే అయిపోతుంది, ఇష్టంగా తింటారు అందరూ. సో టమాటా అనేది ఆప్షనల్, గుజ్జు కోసమని టమాటా ఇక్కడ యాడ్ చేస్తున్నాము, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఓకే, సో టమాటా అవసరం లేదు అనుకుంటే మామూలు కర్రీలా చేసుకోవచ్చు. ఓకే, సో బట్ టమాటా వేస్తేనంటే కొంచెం టేస్ట్ వస్తుంది, గుజ్జు మనకు బాగా వస్తుంది కర్రీలో అనేది. సో ఇలా టమాటా పేస్ట్ దాంట్లో కర్రీలో వేసేసేసి వాటర్ యాడ్ చేసి కొంచెం దాని మీద మళ్ళీ కారం ఇప్పుడు పట్టాలి కదా ముక్కలకి టమాటాకు కూడా, సో అందుకని కారం వేసేసేసి ఒకసారి బాగా కదిపేసేసుకొని మూత పెట్టుకోండి. కొంతసేపు ఆగాక దీంట్లోకి మళ్ళీ మనకు కావాల్సిన పుదీనా, కొత్తిమీర, ఏవైతే మీరు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ యాడ్ చేయండి. జీడిపప్పు ఆప్షనల్, నేను వేయలేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. కొంచెం కొబ్బరి చల్లుకునే వాళ్ళు కూడా కొబ్బరి చల్లుకోవచ్చు. ఓకే, సో ఇలా అయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కర్రీ ఇలా వస్తుంది. మీకు ఇంకా గుజ్జుగా కావాలనుకుంటే నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఉంచాను. సో కర్రీ ఇలా వచ్చింది. సో ఈ కర్రీ అనేది మనకు చపాతీలోకి బాగుంటుంది, నంచుకొని తినడానికి, రైస్లోకి బాగుంటుంది. ఓకే, సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.